చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని మెదక్ ఆర్డీఓ రమాదేవి పరిశీలించారు. అనంతరం ధరణిలో దరఖాస్తు పెట్టుకున్న పలు రికార్డులను ఆమె తనిఖీ చేశారు. ధరణిలో దరఖాస్తు పెట్టుకుని పెండింగ్లో ఉన్న వాటిని పరిశీలించడం జరిగిందని, వెంటనే వాటిని పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. మండలంలోని భూ సమస్యలపై ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెదక్ ఆర్డీఓ రమాదేవి మాట్లాడుతూ ధరణిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, మండలంలోని భూ సమస్యలని తమ దృష్టికి తేవాలని, అదేవిధంగా విద్యార్థుల కుల ఆదాయ ధ్రువపత్రాల కోసం పెట్టుకున్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీఓ రమాదేవితో పాటు తహసీల్దార్ మన్నన్, డిప్యూటీ తహసీల్దార్ మహేందర్ గౌడ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సరే వాళ్ళకైతే ఒక లెటర్ పెట్టేసి మీకు ఇంజనీరింగ్ డిస్పోజల్ అయిపోతుంది, వాళ్ళ లెటర్ పెట్టేసి విధంగా ఉంటుంది. సరే దానికి కూడా రిప్లై ఇచ్చేసి గతంలో ఇచ్చిన సమాధానం కూడా దానికి చదవచ్చు. శంకరంపేట మండలాన్ని సందర్శించడం జరిగింది. ధరణి పెండెన్సీ తొందరగా పూర్తి చేయాలనే ఉద్దేశంలో తహసీల్దార్ అండ్ వాళ్ళ స్టాఫ్తో ఒకసారి ఇంటరాక్ట్ కావడం జరిగింది. తహసీల్దార్ గారు మాడ్యూల్ వారీగా వాళ్ళ స్టాఫ్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మాడ్యూల్ ఇచ్చి పెండెన్సీ క్లియర్ చేయడం కోసం సెక్షన్స్ ఇచ్చేసారు. వారు ఏ రోజుకి ఆ రోజు టార్గెట్ ప్రకారంగా పరిష్కారం ఇచ్చడానికి ఫైల్ అన్నీ కూడా తయారు చేసి వివరబద్ధంగా ఉంచుతున్నారు. ఫైల్ అన్నీ కూడా ఎంక్వైరీ పూర్తయి తహసీల్దార్ గారి లాగిన్ నుంచి నా లాగిన్కి ఏ రోజుకి ఆ రోజు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించిన ఎంక్వైరీస్ కూడా ఎప్పటికప్పుడు పూర్తి చేయమని ఆదేశించడం జరిగింది. ఇంకా స్టూడెంట్స్ కోసం క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఎవరైతే అప్లై చేసుకొని ఉంటారో వాళ్ళకి త్వరితగతిన సర్టిఫికేట్స్ అందజేయమని తెలపడం జరిగింది. ఇంకా ఇక్కడ లాంగ్ పెండింగ్ ల్యాండ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ, భూ సమస్యలు ఏమైనా ఉన్నా కానీ తెలుసుకోవడం కోసం నేను ఈ మండలాన్ని సందర్శించడం జరిగింది.